నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బుడమేరు ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు. దెబ్బతిన్న పంటల వివరాలను స్థానికులను అడిగి తెలుసుకుని ఆదుకుంటానని చంద్రబాబు హామీ. సీఎం చంద్రబాబు మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తున్నామన్న కలెక్టర్ సృజన. బాధితులకు పూర్తి సాయం అందే విధంగా ముందుకు వెళ్తున్నట్లు వెల్లడి. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్. హైదరాబాద్లో ఉన్న సురేష్ను అరెస్టు చేసి మంగళగిరికి తరలింపు. వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన కేంద్ర బృందం. బాధితుల నుంచి సమాచారం సేకరిస్తున్న సభ్యులు. బుడమేరు ముంపు ప్రాంతాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయం నుంచి ఎన్కేపాడు మీదుగా పొలాల్లో వెళ్లి బుడమేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. బుడమేరకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించారు సీఎం చంద్రబాబు. దెబ్బతిన్న పంటల వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు బుడమేరు ముంపు ప్రాంతాలలోనే చంద్రబాబు పర్యటించారు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో బుడమేరు వాగు ఉప్పొంగి విజయవాడ నగరం మొత్తం నీట మునిగింది. దీంతో ముంపు గ్రామాల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వం కోల్పోయినా మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. ప్రభుత్వం అండగా ఉందని సీఎం భరోసా ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలకు అనుగుణంగా రియల్ టైం సమాచారం ఆధారంగా ఆహారం తయారీ, ప్యాకెట్ల రూపకల్పన, రవాణాతో పాటు ప్రతి ఇంటికి ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు వంటివి అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అధికారులకు ఆమె మార్గనిర్దేశనం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని కేంద్రీకృత ఫుడ్ స్టాక్ పాయింట్ను పరిశీలించారు. స్టాక్ పాయింట్ నుంచి అత్యంత ప్రణాళికాయుతంగా ఫుడ్ పంపిణీకి తీసుకుంటున్న చర్యలను పరిశీలించి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అధికారులను మార్గనిర్దేశనం చేశారు. ఎప్పటికప్పుడు గ్రీన్ ఛానల్ ద్వారా వాహనాలను పంపించి ప్రతి కుటుంబానికి ఆహారం అందేలా చూస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలకు అనుగుణంగా రియల్ టైం సమాచారం ఆధారంగా ఆహారం తయారీ, ప్యాకెట్ల రూపకల్పన, రవాణాతో పాటు ప్రతి ఇంటికి ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు వంటివి అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి వచ్చే వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా సంబంధిత శాఖ అధికారులకు సూచనలు చేశారు. ప్రత్యేక భద్రతా సిబ్బంది సహాయంతో వాహనాలను వరద ముంపు ప్రభావిత ప్రాంతాలకు సరైన సమయంలో చేరేలా సూచనలు చేశారు. ఎక్కడ ఆహారం పాడైంది అనే మాట రాకుండా క్వాలిటీ చెక్తో ఆహారాన్ని ముంపు ప్రభావిత ప్రాంతాలకు పంపించాలని ఆదేశించారు. మనందరికీ తెలిసినట్టే అన్ప్రెసిడెంటెడ్ రెయిన్ఫాల్ అండి. 2-3 రకాలుగా విజయవాడ ఇబ్బంది పడింది గత 4-5 రోజుల్లో. ఒకటి, ఒకే రోజు మీరు శుక్రవారం, శనివారం రోజు చూసుంటే 26 సెంటీమీటర్ల వర్షపాతం. 200 సంవత్సరాల రికార్డెడ్ హిస్టరీలో మేము సిపిఓ దగ్గర డేటా కూడా చెక్ చేసాము. 200 సంవత్సరాల రికార్డెడ్ హిస్టరీలో ఎప్పుడు ఒకే 24 గంటల వ్యవధిలో 26 సెంటీమీటర్ల వర్షపాతం ఎప్పుడు విజయవాడలో కానీ కృష్ణా జిల్లాలో కానీ నమోదు కాలేదు. సో అంత పెద్ద ఉపద్రవంలాగా పడిన వర్షాన్ని నుంచి కోలుకునే ముందే ఒకవైపు బుడమేరుకి పైన రెగ్యులేటర్ నుంచి కృష్ణానదిలోకి వెళ్తూ ఉండగానే గండిపడి ఒక 40,000 క్యూసెక్లు సడన్గా సిటీ మీదకి పడ్డాయి. దాని నుంచి కూడా తేరుకునే ముందే కృష్ణా నదిలోకి
11,90,000 క్యూసెక్లు. అది కూడా రికార్డెడ్ హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా. సో 3 రకాల ఉపద్రవాలు ఒకే రోజున విజయవాడ మీద పట్టడం వల్ల ఎవరూ ఊహించని విధంగా విజయవాడ ఫ్లడ్డింగ్ జరిగిపోయింది. వెరీ అన్ఫార్చునేట్. మాకుండే 64 కార్పొరేట్ వార్డ్స్లో 32 వార్డ్స్ పూర్తిగా జలమయం అయ్యే పరిస్థితి వచ్చింది. మీకు తెలుసా ఏరియా బుడమేరు పరివాహక ప్రాంతాలు సింగనగర్ వైపు కావచ్చు, రూరల్లో కూడా మీకు మా విజయవాడ రూరల్ మండలం ఇబ్రాహీంపట్నం, కాస్త జీకొండూరు, అవి కూడా ఈ బుడమేరు వల్ల అఫెక్ట్ అయిన వాళ్ళలో. అందులో ఎక్కువగా జక్కంపూడి, అంబాపురంతో పాటు ఆ పరివాహక ప్రాంతాలు 32 వార్డులు కూడా చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. ఆదివారం రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి చూసిన తర్వాత హుటాహుటిన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం. మేము అప్పటి వరకు ప్రిపేర్ అయింది 24 సెంటీమీటర్ల వర్షపాతానికే. ఈ కృష్ణానది నుంచి వచ్చే 11 లక్షల క్యూసెక్లకు కానీ, బుడమేరుకి గండి పడుతుందని కానీ, ఎప్పుడు ఊహించని పరిస్థితుల్లో 40,000 క్యూసెక్లు అక్కడ వస్తుందని కానీ ప్రిపేర్ అవ్వలేకపోయినాం. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో ఉన్న ఆయనను అరెస్టు చేసి ఏపీకి తరలిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం సురేష్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో తుళ్లూరు పోలీసులు బుధవారం సురేష్ను అరెస్ట్ చేసేందుకు ఉద్దండరాయనిపాలెంలోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే అరెస్టుపై సమాచారంతో ఆయన తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాంతో పోలీసులు కొంతసేపటి వరకు వేచి చూసి అక్కడి నుంచి వచ్చేశారు. ఆ తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సురేష్ బుధవారం ఉదయం నుంచి ఎక్కడ ఉన్నారో పోలీసులు విచారణ చేపట్టారు. దాంతో పోలీసులకు ఆయన హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. వెంటనే హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బృందం సురేష్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం తదితరులు అందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో గుంటూరు, బాపట్ల, పల్నాడుకు చెందిన 12 పోలీసు బృందాలు వారి కోసం వెతుకుతున్నాయి. ఏపీని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత 3 రోజులుగా అనేక ప్రాంతాలు వరద ముంపులోనే ఉండిపోయాయి. గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఈ క్రమంలో వరద ప్రాంతాల్లో ఏపీలో కేంద్ర బృందం పర్యటించాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర బృందం సభ్యులు రాష్ట్రానికి చేరుకున్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం పర్యటించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టాన్ని ఈ సందర్భంగా కేంద్ర బృందం అంచనా వేయనుంది. నేరుగా నష్టాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడి పరిస్థితులను బృందం సభ్యులు అడిగి తెలుసుకోనున్నారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కేంద్ర బృందం సమీక్ష నిర్వహించింది. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన పరిస్థితులను కేంద్ర బృందానికి అధికారులు వివరిస్తున్నారు. భారీ వర్షాలు, వరదలతో ఏపీలో పరిస్థితి దారుణంగా ఉంది. విజయవాడలో అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. ముంపుకు గురైన ప్రాంతాలలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వివిధ రకాలుగా వరద బాధితులు ఆహారం, మంచినీరు, మందులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పడవలు, హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో కాలనీల్లో బాధితులకు భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. వరద ముంపు తగ్గుముఖం పట్టడంతో బాధితులు ముంపు ప్రాంతాలలో భారీ ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. నిన్న ఉదయాన్ని నాటికి 2 నుంచి 3 అడుగుల మేర సింగినగర్ దూర ప్రాంతాలలో వరద మట్టం తగ్గింది. సింగినగర్ నుంచి దూర ప్రాంతాలైన కండ్రిక, ఆంధ్రప్రభ కాలనీ, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, ఎల్బీఎస్ నగర్, రాధానగర్, డాబాకొట్ల సెంటర్, ఇందిరానాయక్ నగర్, పైపుల్ రోడ్ తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా వరద బాధితులు సురక్షిత ప్రాంతాలకు పోటెత్తారు. కాగా బాధితుల తరలింపు తక్కువగా ఉండటం వల్ల అగ్నిమాపక శకటాలు తమ పనులు నిర్వహించలేకపోయాయి. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నాయకులు పంపిన ట్రాక్టర్లు బాధితుల రాకపోకలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వరద నుంచి వచ్చే బాధితులు దాదాపుగా 4 నుంచి 10 కిలోమీటర్ల మేర నడుచుకొని రావడంతో వారికి స్వాంతన కలిగించేందుకు స్వచ్ఛంద సంస్థలు ఆటోలు, లారీలు, మినీ వ్యాన్లు, ట్రాక్టర్లు వంటివి పెద్ద సంఖ్యలో నడిపాయి. పైపుల్ రోడ్డు, గొల్లపూడి తదితర ప్రాంతాలలో ఈ పరిస్థితి కనిపించింది.
బెజవాడను ముంచెత్తిన వరదలు కాస్త తగ్గుముఖం పడుతుండగానే గురువారం మరోసారి భారీ వర్షం కురిసింది. దీంతో బుడమేరుకు వరద తాకిడి పెరుగుతోంది. విజయవాడ వీధుల్లోకి మరోసారి నీళ్లు చేరుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతంలోని జనం ఇళ్లు ఖాళీ చేసి వెళ్తున్నారు. బుడమేరు వాగుకు పలుచోట్ల గండ్లు పడడంతో విజయవాడలోని పలు కాలనీళ్లు నీట మునిగాయి. ఇటీవల వర్షాలకు ఇప్పటికే బెజవాడను వరద ముంచెత్తింది. క్రమంగా కాలనీల్లో చేరిన నీరు తగ్గుతోంది. అయితే తాజాగా కురిసిన వర్షానికి నగరంలోని పలు కాలనీల్లోకి మరోమారు వరద వచ్చి చేరుతోంది. మరోవైపు బుడమేరు వాగుకు పడిన గండ్లను పూడ్చేందుకు అధికారులు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా ఈ పనులకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెప్పారు. గత 4 రోజుల పాటు తిండు నీరు లేక అవస్థపడిన జనం మరోసారి ఆ కష్టాలను ఎదుర్కోలేమని ఇళ్లు ఖాళీ చేసి వెళ్తున్నారు. జనసేన పార్టీ తరపు నుండి విజయవాడ అజిత్ సింగ్ నగర్లో వరద ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చర్యలు చేపట్టామని రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు అక్కినేని సతీష్ తెలిపారు. గురువారం అజిత్ సింగ్ నగర్లో వరద ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారం మరియు పాల ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వరద ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మాజీ సీఎం జగన్ తన రాజకీయం పబ్బం గడుపుకోవడానికి ఈ విధంగా వరద రాజకీయాలు చేయడం తగదని విమర్శించారు. ప్రజల్ని ఆదుకోవడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేను బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్యే రాజానగరం నియోజకవర్గం. మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం గత 4 రోజులుగా ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సింగ్ నగర్ 58వ డివిజన్, 59వ డివిజన్, 5వ డివిజన్ కూడా ఇన్ఛార్జిగా ఉన్నాము. ఇక్కడ వరద బాధితుల సహాయార్థం తాగునీరు, పాలు, బిస్కెట్స్, భోజనం, అల్పాహారం, వైద్య సదుపాయాలు సక్రమంగా అమలు చేస్తున్నాం. ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఎవరైతే పేషెంట్లు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చంటిపేట తల్లులు ఉన్నారో సురక్షిత ప్రాంతాలు తరలించి వాళ్ళకి మెరుగైన విధానంతో వైద్య సదుపాయాలు అందజేస్తున్నాము. సక్రమంగా ఆహారాన్ని కూడా అందజేస్తున్నాము. అందరూ సేఫ్ జోన్లో ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినాయి అని చెప్పి మేము బాధపడితే బురద జల్లుతో ఉన్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క పద్ధతి ఏంటో అర్థం కావట్లేదు. ఈరోజు కాదండి, గురువారం నుంచి ఇక్కడే ఉన్నాం, శుక్రవారం నుంచి ఇక్కడే ఉంటున్నాం. మేము ప్రతి వారికి వరద సహాయక చర్యలు అందే వరకు మా దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆఖరి బొట్టు వరకు నీరు ఇళ్ళి ఫైర్ ఇంజిన్లతో అందరి ఇళ్ళు శుభ్రం చేసే వరకు సారికుండా అమ్మని మాకు ఈ డివిజన్లో ఇన్ఛార్జ్ చేశారు. బ్రహ్మాండంగా జరుగుతున్నాయి వరద కార్యక్రమంలో. జగన్మోహన్ రెడ్డి అనే వాడు ఒక పులివేలు ఇందులో ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఒక కారులో ఎయిర్పోర్ట్ దిగొచ్చి కరకట్ట దగ్గర రిటైనింగ్ దగ్గర ఆగి చూసి హాయి చెప్పి వెళ్ళిపోతున్నాడు. అతనికి నిజంగా వరద బాధితుల ఏరియాలో పర్యటించాలని ఉంటే సింగనగర్ ఏరియాకు వచ్చి ఎన్ని పునరావాస కేంద్రాలు ఉన్నాయి, ఎన్ని అంబులెన్స్లు ఉండి, ఎన్ని ఆహార పదార్థాలు పంపిణీ కార్యక్రమాలు చూసుకుంటే మంచిది. వరద బాధితులకు సాయం చేసేందుకు గాంధీనగర్లోని శారదా రామకృష్ణ విద్యాలయం నిర్వాహకులు ముందుకు వచ్చారు. 4 రోజులుగా బెజవాడ వాసులు పడుతున్న కష్టాన్ని చూడలేక తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చినట్లు స్కూల్ ప్రిన్సిపల్ సాయిరాం ప్రసాద్ తెలిపారు. స్వయంగా మేమే వారి వద్దకు వెళ్లి భోజనం పొట్లాలు అందిస్తున్నట్లు చెప్పారు. అనేక స్వచ్ఛంద సంస్థలు బాధితులకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా బాధితులకు అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. నమస్కారం అండి, నేను శారదా రామకృష్ణ విద్యాలయ ప్రిన్సిపల్ సాయిరాం ప్రసాద్ మాట్లాడుతున్నా. మనందరికీ తెలుసు, గత 4 రోజుల నుంచి బెజవాడకి వచ్చినటువంటి కష్టం. ఈ కష్టాన్ని తీర్చడానికి తలా ఒక చేయేస్తూ ఉన్నారు. అందులో భాగంగా చంద్రుడికో నూలుపోగన్నట్లుగా మా శారదా రామకృష్ణ విద్యాలయ కూడా గత 3 రోజుల నుంచి రోజుకు 2000 మంది పైచీలకు ఆహార పొట్లాలు మేమే, మా ఉపాధ్యాయులు మేము అందరం కలిసి తయారు చేసి చాలా హైజెనిక్ కండిషన్లో ఆ యొక్క వరద ప్రాంతాలకు వెళ్ళి అందజేయటం జరుగుతూ ఉంది. ఇందులో అనేక మంది సేవాపరులు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా మా పాఠశాల తల్లిదండ్రుల యొక్క ఉదారత చాలా గొప్పది. అలాగే ఇవాళ అయితే ఒక ఉపాధ్యాయ సంఘం DPRTU సేవాదళ్ వాళ్ళు ఈరోజు
ఆహార పదార్థాలు తయారు చేయడానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు డి సీను గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం అండి. మనకు ఈ విధంగా సహాయం చేయడం అనేది మన జీవితంలో మర్చిపోలేనటువంటి చాలా మంచి అవకాశం దొరికింది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం మానవులం కాబట్టి సాటి మానవుడికి సహాయం చేయాలి. మానవతా విలువలని దృష్టిలో ఉంచుకొని ప్రతి మానవుడు ప్రతి మనిషికి కష్టంలో ఉన్న ప్రతి వాళ్ళని ఆదుకుంటూ ఉంటే ఒకళ్ళకొకళ్ళం సహాయ సహకారాలు అందించుకుంటే మన సమాజం చాలా బాగుంటుంది. కాబట్టి ఏ కష్టాన్నైనా సరే మనం ధైర్యంగా ముందుకెళ్తూ వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ఉండేలాగా చేస్తూ మనం వాళ్ళకి కుటుంబానికి సహాయపడుతూ నిన్న మేము చాలా సహాయం చేశామండి. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో 15, 16, 17 మరియు 18 డివిజన్లలో ఫుడ్, పాలు, వాటర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ కృష్ణలంక పరిసర ప్రాంతాలలో అవుట్ఫాల్ రెయిన్ వాటర్ బయటకు పంపించడంలో కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. ప్రభుత్వం ముందుగానే కళ్ళు తెరిచి ఉంటే రాణిగారి తోట, కృష్ణలంక, రామలింగేశ్వర్ నగర్ ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చేది కాదన్నారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఫుడ్, వాటర్, ఫ్రూట్స్, పాలు పంపిణీ చేశారు. రిటైనింగ్ వాల్ జగన్ హయాంలో కట్టకపోతే పరిస్థితి వేరేగా ఉండేది అని అన్నారు. దేవినేని అవినాష్ చూపించిన చొరవతో వరదల సమయంలో కూడా ఈ ప్రాంత ప్రజలు ధైర్యంగా జీవించగలుగుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వరదలను అరికట్టడంలో పూర్తిగా విఫలం చెందిందని అన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వై సిద్ధార్థ్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి మరియు డివిజన్ ప్రెసిడెంట్లు, వైసీపీ ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడ మొత్తం వర్షానికి మునిగిపోవడం కూడా జరిగింది. కానీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రాణిగారి తోట, తారక రామనగర్, కోటినగర్, కృష్ణలంక ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ గారు ఇద్దరు కూడా కలిసి రిటర్నింగ్ వాల్ కట్టి బట్టి వీళ్ళందరూ కూడా చాలా సేఫ్గా ఉన్నారు. కానీ రిటర్నింగ్ వాల్ కట్టిన తర్వాత ఏదైతే రెయిన్ వాటర్ ఉందో, అవుట్ఫాల్ రెయిన్ వాటర్ ఉందో ఆ వాటర్ బయటికి పంపేయలేక ఏదైతే ఎన్డీఏ కూటమి అలానే అధికారులు కూడా ఫెయిల్ అయిపోయి ఇక్కడ తారక రామాన వీళ్ళని కూడా వాటర్ స్టోర్ అయితే చేశారు. అధికారులు మేలుకొని ఉండి ఈ ప్రభుత్వం కానీ ముందుగానే కళ్ళు తెరిచుంటే వీళ్ళకి ఆ వాటర్ వచ్చేది కాదు. ఇది 100% అధికారులు తప్పిదము. అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేతగానే తనని కూడా ఇవాళ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే ఇవాళ అవినాష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది పడుతున్నారు అని ప్రతి ఇంటికి కూడా పాల ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు కూడా అందించడం కూడా జరిగింది. ఇదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం కూడా అవినాష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భోజనాలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో ఈ తప్పిదం చేయకుండా ఇప్పటికైనా అధికారులు ముందు జాగ్రత్త పడాలని కూడా కోరుకుంటున్నాం. సింగినగర్ వరద ప్రాంతాన్ని డాన్స్ మాస్టర్ జానీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం అందించి బాధితులకు అండగా నిలవాలని కోరారు.
జనసేన తరపున ఇక్కడకు వచ్చి ప్రజల బాధలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తే సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందేమో అని ఆలోచనతో రాలేదని చెప్పారు. ఎక్కడ ఉన్న దయనీయ పరిస్థితిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఇక్కడ పరిస్థితులు చూస్తే నిజంగా బాధ కలుగుతుందని అన్నారు. ఏమంటారు, మాటలు రావట్లేదు. లోపలికి వెళ్ళి చూస్తే చాలా చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు మేము ఏదో నలుగురం వచ్చో లేదంటే మిగతా వాళ్ళు వస్తే సరిపోదు. ఇక్కడ విమర్శలన్నీ పక్కన పెట్టి ఒకరిని విమర్శించడం మానేసి ఇక్కడికి వచ్చి నిలబడి సహాయం చేయండి. ఫుడ్ లేదు చాలామందికి, అలాగనే ఏది ఇంట్లో మొత్తం అసలు ఎలా ఉందంటే బురద వాసన చాలా దారుణంగా ఉంది. నాకు నిజంగా నేను ఏం చెప్పాలో నాకు మాటలు రావట్లేదు. నేను ఒకటైతే చెప్తాను, ఇది ముందుగానే ఆ దేవుడు పసిగట్టి ఇలా వస్తుందని చెప్పి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని ఈ కూటమిని గెలిపించింది అనుకుంటున్నాను నేను. నాకు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. సో ఆయన తెలుసుగా ఆయన ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో ఆయన మీద పడతారు, కరెక్ట్గా ఇది సహాయం చేయనివ్వరు, కరెక్ట్గా అందనివ్వరు అనమాట ఏదైనా చేయాలన్నా కూడా. సో అందుకే మమ్మల్ని పంపించారు ఆయన. సో మాలాగే చాలామంది వచ్చారు, జన సైనికులు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు. సో చాలామంది అన్ని ప్లేసెస్లో తిరుగుతున్నారు. వాళ్ళకి ఏమేమి కావాలో మాకు తోచింది, మా వల్లనైంది, మా శక్తికి ఎంతో ఉందో అదే చేస్తున్నాం. సో మేమే కాకుండా ఎవరైతే ఇవన్నీ చూసి పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో బయట కూర్చో ఉన్నారో, ఆయన రాలేదని చెప్పి ఎవరైతే చెప్తున్నారో ఆ విమర్శలను మానేసి మీరందరూ కూడా రండి, వచ్చి ఇక్కడ చూస్తే ఆ బాధ తెలుస్తుంది. నగరంలో బ్లీచ్ చేయడం ద్వారా ప్రజలను అనారోగ్య సమస్యల నుండి కాపాడవచ్చని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం గురువారం ఉదయం డ్రోన్ల సాయంతో బ్లీచింగ్ లిక్విడ్ ను స్ప్రే చేయమని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం వరద ప్రభావిత ప్రాంతాలలో బ్లీచింగ్ స్ప్రే చేయడం ద్వారా ప్రజలను అనారోగ్యం బారిన పడకుండా ఉండవచ్చని, అతి తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ ప్రాంతాలలో బ్లీచింగ్ స్ప్రే చేయాలంటే డ్రోన్ల సహాయంతో బ్లీచింగ్ లిక్విడ్ ని స్ప్రే చేయడం ద్వారా ఎక్కువ ప్రాంతాలను తక్కువ సమయంలో బ్లీచింగ్ లిక్విడ్ ద్వారా బ్లీచింగ్ చేస్తూ ప్రజలను అనారోగ్యం బారిన పడకుండా కాపాడవచ్చని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా అధికారులు గురువారం ఉదయం అజిత్ సింగ్ నగర్లోని డాబా కొట్లు సెంటర్ నుండి మొదలుపెట్టి రామకృష్ణాపురం, దావు బుచ్చయ్య కాలనీ, ఎంజీ రోడ్లో గల ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి వాహనాల ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలకు ప్రజలకు ఆహారం, త్రాగునీరు పంపిస్తున్న పనులను పరిశీలించారు. వరద ప్రభావితమైన ప్రాంతాలలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆహారం చేరేటట్టు అధికారులు చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా సెక్రటరీలను, వాలంటీర్ల సమన్వయంతో ఏ ప్రాంతంలోనైనా ఎవరికైనా ఖచ్చితంగా ఆహారం చేరేటట్టు చూసుకోవాలని అన్నారు. ఎవరికి ఆహారం లేకుండా ఉండకూడదని, అందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మధురానగర్ రైల్వే ట్రాక్ పై సీఎం చంద్రబాబు నడుచుకుంటూ వెళ్లారు. అదే సమయంలో ట్రాక్ పైకి ట్రైన్ వస్తోంది. ట్రైన్ ను చూసి వెంటనే అప్రమత్తమయ్యారు సీఎం సెక్యూరిటీ సిబ్బంది. బుడమేరు కింద నుంచి ప్రవహిస్తుండటంతో సరిగా కనిపించడం లేదని రైల్వే ట్రాక్ ఎక్కారు సీఎం చంద్రబాబు. కార్యకర్తలు లైన్ మెన్ ను తీసుకొచ్చి ఎర్ర జెండా ఊపడంతో ట్రైన్ ఆగింది. వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ప్రజలకు సాయం చేయకపోగా సిగ్గు లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర జగన్ తీరుపై మండిపడ్డారు. గన్నవరం నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కుల నెక్కలం, ముస్తాబాద్, సావారిగూడెం తదితర ప్రాంతాలలో మంత్రి కొల్లు రవీంద్ర గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి విస్తృతంగా పర్యటించారు. పడవలపైన ట్రాక్టర్లలో ప్రతి గడపకు వెళ్లి ఆహారం, తాగునీరు పంపిణీపై బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరలోనే వరద ప్రభావిత ప్రాంతాలు సాధారణ స్థితికి వస్తాయని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గత 5 రోజులుగా వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద వచ్చిన నాటి నుండి విజయవాడలో బస్ చేస్తూ సహాయక చర్యలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. బుడమేరుకు పడిన గండ్లను పూడ్చే బాధ్యతలో మంత్రులు లోకేష్, నిమ్మల ఉన్నారన్నారు. బుడమేరుకు సంబంధించి పలు చోట్ల గండ్లు పడ్డాయని, రేపటికి ఈ గండ్లు పూడ్చే పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. వరద బాధితులు ప్రతి ఒక్కరికి ఆహారం, మంచినీరు, మెడిసిన్స్ అందజేస్తున్నామని వెల్లడించారు. గత 40 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధంగా విపత్తు వచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడకు వచ్చాయని, తొందరలోనే సాధారణ స్థితికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులను, వరద బాధితులను కూటమి ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. బాధితులకు ఇంత సాయం చేస్తుంటే పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని, మానవత్వం లేకుండా విమర్శలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి చెత్త రాజకీయాలు చేస్తున్నాడని, లండన్కి వెళ్తూ విజయవాడ వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఆయనను చిత్కరించుకుంటున్నారని, అయినా సిగ్గు లేకుండా గేట్లు ఎత్తేశారు అంటూ మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. మీరు కానీ మీ నాయకులు కానీ వరద బాధితులకు ఒక్క ముద్ద భోజనం పెట్టారా అని నిలదీశారు. చీప్ రాజకీయాలు చేసే వ్యక్తులను ప్రజలే తరిమి కొడతారని, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు తెచ్చుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర హితవు పలికారు. అనంతరం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ వరద వచ్చిన మొదటి రోజే గన్నవరం నియోజకవర్గం మొత్తం పర్యటించానని గుర్తు చేశారు. వరదల కారణంగా విజయవాడ రూరల్ అంబాపురం గ్రామం మొదటగా వరద ముంపుకు గురైందని విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకొని స్థానిక సర్పంచ్ సీతయ్య, తెలుగు యువతతో కలిసి ముంపు ప్రాంత బాధితులను ఒడ్డుకు చేర్చామని గుర్తు చేశారు. గన్నవరం నియోజకవర్గంలో వరద కారణంగా ప్రాణ నష్టం జరగకపోయినా జక్కుల నెక్కలం, సావారిగూడెం, ముస్తాబాద్, ఒగిరాల, ఆరుగోలను ప్రాంతాల్లో ఎక్కువ మేర ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. గత 4 రోజులుగా వరద బాధితులకు ఆహారాన్ని అందజేసే బాధ్యత సీఎం చంద్రబాబు తనకు అప్పచెప్పడం జరిగిందని, ఆ పనుల్లో విజయవాడలో ఉన్నానని అన్నారు. కూటమి నేతలు, పార్టీ కార్యకర్తలు తెలుగు యువత నియోజకవర్గంలో ఏ ఇబ్బంది రాకుండా పనిచేశారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, తెలుగు యువత తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం బాపులపాడు మండలం ఆరుగోలును గ్రామంలో వరద ముంపుకు గురైన ప్రాంతాలలో యార్లగడ్డ పర్యటించి బాధితుల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ పడినటువంటి వర్షం మొత్తం కూడా కట్టలేరు, తమ్మలేరు, బుడమేరు అన్ని కూడా ఒకసారిగా మరి ఇటు మన విజయవాడ వైపు రావడం, టోటల్ అదంతా కూడా విజయవాడని ముంచెత్తడం, తర్వాత గన్నవరం మండలంలో కానీ అట్లాగే బాపులపాడు మండలంలో
మొత్తం కూడా నీటిమయం అయిపోయింది. ఈ సందర్భంగా గత 4 రోజుల నుంచి కూడా మేము అక్కడే విజయవాడలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడే ఉండి అన్ని కూడా సహాయ చర్యలు, ఒక పక్క బుడమేరు మీద పడినటువంటి బ్రీచెస్ ఏదైతే ఉన్నాయో గంటలన్నీ కూడా పూడ్చే కార్యక్రమాన్ని నిన్న స్వయంగా లోకేష్ గారు వెళ్ళి పర్యవేక్షణ చేసి అందరూ కూడా బతాయించి, మరి నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు అక్కడే ఉండి ఇప్పటికీ 2వ బ్రీచ్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకా 3వ బ్రీచ్ ఉంది, అది కొద్దిగా పెద్దది ఉంది. అది కూడా ఒకసారి రేపటికల్లా అది కూడా పూర్తి అయిపోతే ఇంకా మనకి అంత ఇబ్బంది ఉందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. గడిచిన 4 రోజులుగా ఈ వరద ఎఫెక్ట్ గురై విజయవాడలోని సింగనగర్, అలాగే జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి, స్వాతి సెంటర్, సితారా సెంటర్ ఇవన్నీ వరద ముంపుకి దారుణంగా గురైన పరిస్థితి. ఆ కార్యక్రమంలో బిజీగా ఉన్నాం. ఫస్ట్ రోజు నేను గన్నవరంలో తిరిగా. ఆ రోజు కూడా వర్షాలు పడి వరద రాకముందు రోజు కూడా గన్నవరం అంతా తిరిగాం, కానీ ముస్తాబాద్ ఇవన్నీ. తర్వాత రోజు ఉదయం 5 గంటలకు స్టార్ట్ అయిన ఫ్లడ్ అంబాపురం నుంచి ఎత్తింది. ఫస్ట్ 9 గంటలకల్లా 6 అడుగులు, 12, 1 గంటకల్లా 14, 15 అడుగులు కూడా బాగుంది పరిస్థితి. అక్కడ ట్రాక్టర్లో జేసీబీలతో ఆ గ్రామ సర్పంచ్ నేనే తెలుగు అవుతాడు మేమే తీసుకొచ్చాం జనాలు బయటికి. అప్పుడు బోట్లు అవైలబుల్లో పరిస్థితి. తర్వాత ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసిన తర్వాత బోట్లు పంజాబ్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసిన తర్వాత జాబ్ ఈజీ సమీక్ష చేసిన గన్నవరం నియోజకవర్గంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా జక్కులనెక్కలు, ముస్తాబాదు, సావర్గూడెం, అలాగే ఓగిరాల, అలాగే ఆరుగల్లు ఈ 5 గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి. గూడవల్లి ఎంజీ షోరూంలో కస్టమర్ ఎలక్ట్రిక్ కారు దగ్ధమైంది. కారు తగలబడుతూ ఉండగా చిత్రీకరిస్తున్న విలేకరులపై ఎంజీ షోరూం ఉద్యోగస్తులు దాడి చేసి ఫోన్లు లాక్కొని దౌర్జన్యం చేశారు. మీడియా అయితే ఎవరికి ఎక్కువ, మీరు ఎందుకు వీడియోలు తీయాలి అంటూ వీడియోలు తీస్తున్న విలేకరులపై వారికి నోటికి వచ్చినట్టు పదజాలంతో దూషించడం జరిగింది. గూడవల్లి ఎంజీ షోరూంకు కనీస ఫైర్ సేఫ్టీ కూడా లేకుండా అనుమతులు ఇచ్చారు గూడవల్లి పంచాయతీ అధికారులు. నివాసాల మధ్యలో ఇటువంటి షోరూం పెట్టి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడతారా అంటూ చుట్టుపక్కల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండపల్లి పట్టణ పరిధిలోని శాంతినగర్, జగనన్న కాలనీలోని బుడమేరు వరద బాధితులకు హజ్రత్ సయ్యద్ షా బుఖారీ బాబా ఆస్థానా లంగర్ ఖానా నిత్య అన్నదాన అల్తాఫ్ బాబా ఆధ్వర్యంలో గురువారం 3000 మందికి అన్నదానం చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చిన హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని స్వయంగా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరద బాధితులకు 1000 మందికి ఆత్మీయంగా రుచికరమైన విందు ఆహారం అందిస్తున్న అల్తాఫ్ బాబా అభినందనీయులన్నారు. మునుపెన్నడూ చూడని బుడమేరు కృష్ణానది వరద తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు దాతలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అల్తాఫ్ బాబా కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఏలపురులు, కౌలూరు, ఈ బుడమేరుకి ఆనుకొని ఉన్నటువంటి ఈ గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఎప్పుడు మనమైతే చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూడలేదు. ఇవాళ చాలా దరిద్రమైనటువంటి పరిస్థితి, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. కనీసం మంచినీళ్ళు లేక భోజనాలకి, పాలకి ఇబ్బంది పడుతూ పాముల్లో భయం, చీకట్లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, చిన్నపిల్లలు కానీ ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో కొండపల్లి హజరత్ సయ్యద్ షా బుఖారీ నిత్యాన్నదాన కార్యక్రమం ఏదైతే ప్రతిరోజు అక్కడ జరుగుతుందో, ప్రతిరోజు దాదాపు ఒక 500 మంది అన్నం తింటుంటారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు
మాకు బాధగా ఉంది, అన్నం కూడా అందట్లేదంటే వెంటనే స్పందించి ప్రతిరోజు వాళ్ళకి 2 పూటలు కూడా భోజనం అందించాం. హజరత్ సయ్యద్ షా బుఖారీ నిత్యాన్నదానం ద్వారా మాకు చేతనైనటువంటి సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ పరిస్థితి నుంచి తొందరగా కోలుకోవాలని ఆ బాబా గారి ద్వారా ఆశీస్సులతో వారందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి, వాళ్ళు తొందరగా కోలుకొని ఆరోగ్యాలతో ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఈ విపత్తు అనేది మన విజయవాడ నగరంలో ఇంత భారీ స్థాయిలో ఇప్పుడు జరగలేదు. ఇవాళ ప్రభుత్వం వారి యొక్క కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఎంత చేసినప్పటికీ కూడా ఇది హఠాత్తుగా వచ్చినటువంటి వరద కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం కూడా స్పందించి వారందరికీ అన్ని విధాలుగా కూడా సదుపాయాలు కల్పించాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారికి కూడా తప్పనిసరిగా వారి దృష్టికి కూడా నేను తీసుకెళ్ళి ఈ సమస్యని పరిష్కరించే విధంగా నేను వారిని కూడా కోరడం జరుగుతుంది. ఈ సమస్య అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వీళ్ళకి ఈ సమస్య నుంచి ఎప్పటి వరకు ఈ నీళ్లు ఈ బాధ ఉంటుందో సయ్యద్ షా బుఖారీ బాబా నిత్యాన్నదానం ద్వారా వారికి 3 పూటలు కూడా అన్నం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మాటిస్తున్నాను. తప్పనిసరిగా వాళ్ళు కడుపు నిండా అన్నం తినాలి. వాళ్ళకి ఎటువంటి అవకాశం ఉన్నా వాళ్ళకి కానీ నీళ్ళకి కానీ ఏ ఇబ్బంది ఉన్నా కూడా తప్పనిసరిగా నాకు చెప్తే నేను వెంటనే వాళ్ళకి అందిస్తానని చెప్పి హామీ ఇస్తాను. అర్ధరాత్రి భారీ వర్షం, ఉధృత గాలి వీస్తున్న నిద్రాహారాలు సైతం మాని బుడమేరు గండ్ల పూడిక పనుల్లో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిమగ్నమయ్యారు. పనులకు ఎక్కడా ఆటంకం కలగకుండా అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజాము వరకు జోరున వానలోనే తడుస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. బుడమేరికి ఏదైతే ఇటు లెఫ్ట్ బండి మీద 3 ఏదైతే బ్రీచెస్ 200 మీటర్ల పైబడి ఏదైతే పడ్డాయో, అదేవిధంగా అటు రైట్ బండి మీద 7 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, అదేవిధంగా ఏదైతే పులివాగు దగ్గర 3 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, మరి వెంటనే అందులో కూడా ప్రత్యేకించి ఈ లెఫ్ట్ బండి మీద ఉన్నటువంటి ఆ 200 మీటర్ల 3 బ్రీచెస్ని ఆ గండ్లను పూడిస్తేనే ఆ యొక్క సింగినగర్కి కానీ ఆ విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి వరద ఉధృతిని తగ్గించవచ్చు. ఎన్ని సహాయ సహకారాలు చేసినా కూడా, బాధ్యతలు తీసుకుని మనం పని చేసినా కూడా ఈ గండ్లు పూడ్చకపోతే ఆ యొక్క సింగినగర్ కానీ ఆ యొక్క విజయవాడ పట్టణ ప్రజలకు కానీ ఉపశమనం ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క గండ్లను పూడ్చడమే ధ్యేయంగా లక్ష్యంగా మాకు మానిటరింగ్ చేస్తూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా స్వయంగా ఈ గండ్ల దగ్గరికి వచ్చి ఆయన కూడా సూచనలు ఇవ్వడమే కాదు, ఏదైతే ఏజెన్సీలను కూడా ఎన్ని కావాలితే అంతమందిని పెట్టుకుని ఈ ఎంత ఎక్విప్మెంట్ కావాలంటే అంత ఎక్విప్మెంట్ కూడా ఆయన ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ ప్రతి 1 అవర్ కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఎంత వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా దాన్ని కూడా మేము తట్టుకుని ఎదుర్కొని ఏదైతే అధికారులు కానీ అదేవిధంగా ఏజెన్సీలు కూడా వాళ్ళ యొక్క సహకారంతో ఆ బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తూ ఉన్నాం. సింగినగర్ పరిసర ప్రాంతాలలో వరద ప్రభావం తగ్గడంతో శానిటేషన్ సిబ్బంది అక్కడ క్లీనింగ్ పనులు మొదలుపెట్టారు. ప్రధాన రహదారులతో పాటు దానికి అనుసంధానమైన రోడ్లు అన్నీ ఒక్కొక్కటిగా క్లీన్ చేస్తున్నారు. సైడ్ కాలువలో ఆగిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, వరదలో కొట్టుకు వచ్చిన వేస్టేజ్ను తొలగిస్తున్నారు. బురద భారీగా పేరుకుపోవడంతో వారు మరింత శ్రమించవలసి వస్తోంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బుడమేరు ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు. దెబ్బతిన్న పంటల వివరాలను స్థానికులను అడిగి తెలుసుకుని ఆదుకుంటానని చంద్రబాబు హామీ. సీఎం చంద్రబాబు మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తున్నామన్న కలెక్టర్ సృజన. బాధితులకు పూర్తి సాయం అందే విధంగా ముందుకు వెళ్తున్నట్లు వెల్లడి. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్. హైదరాబాద్లో ఉన్న సురేష్ను అరెస్టు చేసి మంగళగిరికి తరలింపు. వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన కేంద్ర బృందం. బాధితుల నుంచి సమాచారం సేకరిస్తున్న సభ్యులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.